హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. వసుదైక కుటుంబం అనే భావనని ఇప్పుడు యుగాల నాడు చెప్పిన దేశం మనది, ధర్మం మనది. ఏంటి అసలు వసుదైక కుటుంబం అంటే? శివుడికి తండ్రి లేడు, తల్లి ఎవరో తెలియదు, కనీసం గోత్రం లేదు. నైమిషారణ్యం అంటారు పురాణాలలో, చాలా పుస్తకాల్లో కూడా చదివాను నేను నైమిషారణ్యం అనేది. ఏంటి అంత ప్రత్యేకత దానికి? ఎక్కడుంది అసలు అది? ధ్యానానికి, యోగానికి, తపస్సుకు అనువైన ప్రదేశం. గంగా నది గురించి మాట్లాడదాం. విపరీతమైన స్మెల్. అసలు దిగాలంటే వాళ్ళందరూ దిగండి దిగండి స్నానం చేయండి అంటున్నారు, కానీ ఆ ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి ఆ స్మెల్కి. కంటితో చూస్తే గంగా నది కాశీలో, అలాంటి గంగా నది గొప్పది, అద్భుతమైంది. ఆహా, ఓ గంగాజలం తీసుకురండి, గంగాజలం పాడవదు, ఇవన్నీ వింటుంటా నేను. ఏందన్నా అంటే అర్థం కాల. మనం కాశీలో గంగా నదిని తీసుకోకూడదు, కాశీ శ్మశానం. కాశీ నుంచి ఏం తెచ్చుకోకూడదు. మొన్న జరిగిన కుంభమేళ ఏంటది? 50 కోట్ల మంది పైగా దర్శించుకున్నారు. కుంభమేళకు కూడా ఎందుకు అంతమంది జనం వస్తారు అంటే, ఆ నదులకు ఆ సమయంలో మక్కాకి వీళ్ళు ఒక్కొక్కసారి వెళ్తుంటారు, కొన్ని లక్షల మంది వెళ్తుంటారు అని విన్నాను. కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద పండగ ఎక్కడన్నా ఉంటుంది అది? ఒక్క రామప్ప అనేది శిల్పి పేరు మీద వచ్చినట్టుంది, రామప్ప అని తప్ప ప్రపంచవ్యాప్తంగా మన హిందూ దేవాలయం ఎక్కడ కూడా శిల్పుల పేర్లు రాలా. చివరికి కట్టించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ కట్టిన వాళ్ళ పేర్లు ఎందుకు ఉండవు గురుగారు? ఈ శిల్పకారుల మీద, ఈ స్థపతుల మీద విస్తృతమైనటువంటి పరిశోధన జరగాలి. వాళ్లను ప్రపంచానికి చాటి చెప్పేలా. ఈ ఆలయాల మీద ఎక్కువగా ఈ శృంగార భంగిమలు ఉంటాయి. ఏంటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఈ బూతు బొమ్మల ద్వారా? ఆలయాల్ని ప్రధానంగా ఎందుకు తీసుకున్నారు అంటే, హిందూ తంత్రంలో శృంగారం ఒక భాగం. మ్యాప్లో చూస్తే కొన్ని ఆలయాలు ఒకే సరళ రేఖ మీద ఇట్లా వరుస పెట్టి ఇట్లా కనబడుతుంటాయి. ఎక్కడి కేరళ, ఎక్కడి కాశ్మీరు, ఎక్కడి పాకిస్తాను, ఈ చైనా, ఈ కాంబోడియా, ఇన్ని దేశాలకు సంబంధించి భారతీయ ఆలయాల నిర్మాణ శైలి ఒక అద్భుతమైతే, ఇట్లాంటి శిల్పాలను ఎప్పుడు మొలవాలి, స్త్రీ శిల్పాలను ఎప్పుడు మొలవాలి, నపుంసక శిల్పాలను ఎప్పుడు మొలవాలి. ఈ గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారని మనం చిన్న పుస్తకాలు చదువుకున్నాం. అంటే ఎందుకంటారు స్వర్ణయుగం అని? అద్భుతంగా అంటే మనం చూస్తున్నాం, ఒక తిరుమల వెంకన్న కావచ్చు, షిరిడి కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా అనేక తీర్థయాత్రలు. ఎందుకు వీటికి ఇంత ప్రాధాన్యత? సనాతన ధర్మంలో మన ఋషులు ఈ తీర్థయాత్రలను ఐడెంటిఫై చేశారు. ఓకే, వాళ్ళు గుర్తించి మనకు ఆచరింపమని చెప్పారు. సనాతన ధర్మం ఈ మాట అనగానే చాలామందికి ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఏంటి ఇంతగా చెప్తుంటారు వీళ్ళు, సనాతన ధర్మాన్ని ఆచరించండి అని. వీళ్ళంతా హిందుత్వవాదులు ఏదో చెప్తుంటారులే అనేది కొందరిలో, అంటే నేటి జనరేషన్కి దాని అర్థం తెలియదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు మనం గ్లోబల్ విలేజ్ అని, ప్రపంచం అంతా కుగ్రామం అని చెప్తున్నాం కదా. మన సనాతన ధర్మం వసుదైక కుటుంబం అని ఎప్పుడూ చెప్పింది. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. మనకొక ప్రపంచంలోని అతిపెద్ద కుంభమేళా ఉంది, మన గంగా నది. ఇలా మన దేశం యొక్క ఔన్నత్యం అనేది మామూలుది కాదు. కానీ మన వాళ్ళకి అది అర్థం కాదు. ఏంటో ఏదో చెప్తున్నారు వీళ్ళు అని. సో అంతటి మహోన్నతమైన
ఆ సనాతన ధర్మం గురించి నేటి జనరేషన్కి ఖచ్చితంగా తెలియాలి, తెలుసుకోవాలి. సో నాకంత శక్తి లేదు మీకు వివరించేంత. అందుకే మన డాక్టర్ ఎం ప్రభాకర్ గారిని పిలిచాను. వారు కవి, గాయక, వైతాళికులు మీకు తెలుసు. మరి అలాగే ఏపీ అసెంబ్లీలో ఓఎస్డీగా పనిచేస్తూ తన అద్భుతమైన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. అనేక పుస్తకాలు రాశారు. ఇంకా కూడా ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు. సో సనాతన ధర్మం గురించి వారు అత్యద్భుతమైన పరిశోధన చేశారు. దానికి సంబంధించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. 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 ఎలా ఉన్నారు అన్నగారు? బాగున్నా. సో అన్న సూపర్. సో ఇప్పుడు నేను మా వల్ల నిజం చెప్పాలంటే అన్న, మీరు తప్పుగా అనుకో, నాకు కూడా తెలియదు సనాతన ధర్మం అంటే. అందరు అంటారు కాబట్టి నేను అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి మనం అంటాను నేను. కానీ నిజానికి నాకు కూడా అదేదో గంభీరమైన పదంలాగా కనబడుతుంది. కానీ ఏదో ధర్మం మంచిది, మనది మనది మన దేశం గొప్పదనే అర్థంలో తెలుసు. కానీ ఏంటి అసలు ఈ సనాతన ధర్మం? దీన్ని కొంచెం వివరంగా చెప్పాలి. కొంచెం విపులంగా చెప్పండి. సనాతన ధర్మం అనేటువంటి పదం అందరికీ తెలుసు. ఎస్. దీని అర్థం కొంచెం విపులంగా చెప్తే అందరికీ తెలుస్తుంది. సన అంటే ఎల్లవేళల, ఓ తనం అంటే ఉండేది, అచ్చా, ఓకే సనాతనం అంటే ఎల్లవేళలా ఉండేది. ఓకే. ధర్మం, ధర్మం అనేటువంటిది సనాతనానికి మూల బీజం. అందుకనే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి వాటిల్లో ధర్మాన్ని మొదటగా పేర్కొన్నారు. అవును. ఇకపోతే ఈ సనాతనుడు ఎల్లవేళలా ఉండేవాడు ఎవరు? ఆది మధ్యాంతరహితుడు శివుడు. శివుడు శివుడే ఈ భూమి మీద సనాతనుడు. ఓకే. శివుడి యొక్క నంది ధర్మానికి ప్రతీక. ఓకే. ఆ నందికి 4 పాదాలు ఉంటాయి. ఆ పాదాల పేర్లు సత్యం, శౌచం, తపస్సు, దయ. ఓకే. సో సనాతన ధర్మం అంటే ఈ 4 సత్యం, శౌచం, తపస్సు, దయతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఓకే. ఇది ఒక జీవన విధానం. ఓకే. కాబట్టి అత్యంత పురాతనంగా మనకు కనిపించే దైవం ఏదైతే ఉన్నారో వారు శివుడు. కాబట్టి శివుడే సనాతనుడు. ఓకే. ఇకపోతే సనాతన ధర్మం అనేటువంటి దానికి మనం సాహిత్యపరంగా చెప్పాలంటే ఆర్ష విజ్ఞాన సర్వస్వం, ఇహపర దేవతల జ్ఞానం, వీటి సమ్మేళనం కలిస్తే సనాతన ధర్మం అవుతుంది. ఓకే. 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 ఈ సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా తన మూల స్వభావం మారకుండా ఆచరింపబడుతూ ఉంది భూమి మీద. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ప్లీజ్. మహమ్మద్ ప్రవక్తకు ముందు ఇస్లాం లేదు. జీసస్ క్రైస్ట్కు ముందు క్రిస్టియానిటీ లేదు. ఋషభదేవుడికి ముందు జైనులు లేరు. గౌతముడికి ముందు బౌద్ధులు లేరు. అలాగే గురునానక్ ముందు సిక్కులు లేరు. కార్ల్ మార్క్స్కు ముందు కమ్యూనిస్టులు కూడా లేరు. కరెక్ట్. ఇది చాలా గమనించాలి. ఇకపోతే మనకు కృష్ణుడికి ముందు రాముడు ఉన్నాడు, రాముడికి ముందు పరశురాముడు ఉన్నాడు, పరశురాముడికి ముందు జమదగ్ని ఉన్నాడు, జమదగ్నికి ముందు అత్రి ఉన్నాడు, అత్రికి ముందు అగస్త్యుడు ఉన్నాడు, అగస్త్యుడికి ముందు పతంజలి ఉన్నాడు, పతంజలికి ముందు కనాదుడు ఉన్నాడు, కనాదుడికి ముందు అనేక వందల వేల ఋషులు మనకున్నారు. వాళ్ళంతా ఈ సనాతన ధర్మాన్ని ఆచరించారు. అది నిన్న ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమం కాదు సనాతన ధర్మం. ఇది ఒక జీవన విధానంగా మీరు భూమి మీద దీన్ని ఆచరించండి. ఇది ఒక అద్భుతమైనటువంటి జీవన ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఒక విధానం, ఒక వ్యవస్థ అని చెప్పేసి ఋషులు మనకు అందించారు. వాళ్ళ వారసత్వాన్ని అందించారు. అద్భుతంగా ఉంది. రైట్. సనాతన ధర్మాన్ని ఆచరించాలి. బాగుంది. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక బైబిల్ అని ఒకటే పుస్తకం ఉంటుంది. ఏదున్నా క్రిస్టియానికి సంబంధించి అందులో చదివేసుకుంటారు. ముస్లింలు ఖురాన్ ఉంది, ఏదున్నా అందులో చదివేసుకుంటారు. రైట్. మనకేంటన్నా ఒక 10 లైబ్రరీలు నిండినా కూడా పుస్తకాలు సరిపోవు. ఇంకా పరిశోధిస్తే ఇతిహాసాలు, ఇంకా ఏమేమో పేర్లతో కొన్ని
భగవద్గీత ప్రామాణికం అంటారు. ఆ భగవద్గీత చదువుదామంటే ఎవరికీ అర్థం కాదు. పోనీ దాన్ని అర్థం చెప్పించే వాళ్ళు లేరు మనకి అందుబాటులో. మనకెందుకు ఇన్ని గ్రంథాలు? అంటే కన్‌ఫ్యూజ్ చేయడమేగా. కన్ఫ్యూషన్ ఏం కాదు. ఇక్కడ ఏమైందంటే హిందూ సనాతన ధర్మంలో అనేకమైనటువంటి పరిశోధనలు చేశారు మన ఋషులు. హ్మ్. వేలాది సంవత్సరాలుగా, యుగయుగాలుగా. ఓకే. వాళ్ళంతా మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, మరణించి ఏమైపోతాడు, జీవన విలువలేంటి, దైవం ఏంటి, ధర్మం ఏంటి, ఆత్మ ఏంటి, ఇహ పరలోకాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ అంశాల మీద చాలా సమగ్రమైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది. ఓకే. ఇలాంటి పరిశోధనలు క్రైస్తవంలో జరగలే, ఇస్లాంలో కూడా జరగలే. ఓకే. వాళ్ళు చేయలే. హ్మ్. ఈ ఋషులు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిస్వార్థంగా దర్శించి, పరిశీలించి, అనుభవించి ఆ యొక్క విజ్ఞాన సర్వస్వాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనకు అందించారు. ఓకే. ఇంత విజ్ఞానాన్ని మనం ఒక్క పుస్తకంలో కుదించడం సాధ్యపడదు. ఓకే. ఓకే. రైట్. ఒక్క పుస్తకము ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు? హ్మ్. మీరే చెప్పండి. ఒక్క పుస్తకము ఆధ్యాత్మిక దాహాన్ని ఎలా తీర్చగలదు? అవును. ఒక్క పుస్తకము మనం మెదడులో నుంచి వచ్చేటువంటి అనుమానాలకు నివృత్తి ఎలా చేయగలదు? కరెక్ట్. కరెక్ట్. ఆ సందర్భంగానే పరిశోధనలో జరిగిన సనాతన హిందూ సాంప్రదాయంలో వేల సంవత్సరాలు, లక్షల గ్రంథాలు, అవును. వేల మంది ఋషులు వాళ్ళు తపస్సు చేసి దర్శించి మనకు అందించినటువంటి ఈ వాంగ్మయమే ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, పురాణాలు, కావ్యాలు. కావ్య ఖండికలు. అబ్బబ్బబ్బబ్బబ్బ! అవును. ఒక్క పుస్తకంలో నిజమే. ఇంత జ్ఞానాన్ని కుదించడం కరెక్ట్. సాధ్యం కాదు కాబట్టి ఇంత ప్రతి సమగ్రంగా, అంశానికి అవును. ఒక గ్రంథాన్ని విస్తృతపరిచి వారు మనకు అందించడం జరిగింది. మనం వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నిజమే. 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 వాళ్ళు నేరోగా ఆలోచించాలి, సమాజ శ్రేయస్సును ఆలోచించారు. అవును. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. హ్మ్. సూపర్. సూపర్. అట్లాగే అన్నగారు మన సనాతన ధర్మం ప్రకారం తీసుకున్నా, ఎలా చూసుకున్నా తీర్థయాత్రలు అనేవి అసలు విరజిల్లుతున్నాయి. అసలు విరాజిల్లుతున్న ధర్మం అద్భుతంగా. అంటే మనం చూస్తున్నాం, ఒక తిరుమల వెంకన్న కావచ్చు, షిరిడి కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా అనేక తీర్థయాత్రలు. ఎందుకు వీటికి ఇంత ప్రాధాన్యత? హిందూ ధర్మంలో, ఈ సనాతన ధర్మంలో మన ఋషులు ఈ తీర్థయాత్రలను ఐడెంటిఫై చేశారు. ఓకే. వాళ్ళు గుర్తించి మనకు ఆచరింపమని చెప్పారు. ఓకే. ఇప్పుడు సామవేద శిఖర్ అనేటువంటి ఒక పర్వతం ఉంది. హ్మ్. ఆ పర్వతం జైనులకు తీర్థయాత్ర. ఓకే. ఆ యొక్క పర్వతంలో ఈ జైన మతానికి సంబంధించిన 24 మంది తీర్థంకరుల్లో 22 మంది అక్కడే వారి తపస్సును వదిలేశారు, అక్కడే వారి ప్రాణత్యాగం కూడా చేశారు. కానీ ఇక్కడ ఆ మరణించినటువంటి తీర్థంకరుల మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఓకే. ఓకే. కానీ వాళ్ళు మరణించే సమయంలో వాళ్ళ తపస్సును అక్కడ వదిలేశారు, వాళ్ళ ప్రాణాన్ని ఇక్కడ త్యాగం చేశారు. 22 మంది తీర్థంకరులు అదే ప్రదేశంలో ప్రాణత్యాగం చేసి తపస్సును వదిలేశారు కాబట్టి ఆ యొక్క ప్రదేశం ఒక శక్తి క్షేత్రంగా తయారైంది. ఆ యొక్క ప్రదేశం చుట్టూ ఒక చైతన్య వలయం ఏర్పాటు జరిగింది. ఓకే. అందుకనే అక్కడికి పోయిన వాళ్లకు ఆరోగ్యము, శాంతి ఇవన్నీ కలుగుతాయి. మరొకటి, గుజరాత్లో గిర్నార్ అని ఒక ప్రదేశం ఉంది. అవును. ఆ ప్రదేశంలో 14 పర్వతాలు ఉన్నాయి. ఓకే. ఆ పర్వతాలలో దాదాపు 866 ఆలయాలు నిర్మించబడ్డాయి. ఓకే. ఆ పర్వతాన్ని చేరుకోవాలంటే 10,000 మెట్లు ఎక్కాలి. ఇప్పుడు అవసరం లేదులేండి, ఇప్పుడు రోప్ వే వేశారు దానికి, కాబట్టి రోప్ వేలో నేరుగా పోయి చేరిపోవచ్చు. కానీ ఆ ప్రదేశంలో తిరుగుతున్నటువంటి భక్తులకు, సాధువులకు, సన్యాసులకు దత్తాత్రేయుడు అనేక మార్లు దర్శనమిచ్చినట్టు రికార్డ్ చేయబడింది. ఆ యొక్క పర్వతం, ఆ గిర్నార్ అనేటువంటి పర్వత సానువులు అటు శైవులకు, ఇటు వైష్ణవులకు,
అటు దేవీ భక్తులకు ప్రధానమైనటువంటి తీర్థయాత్ర స్థలాలుగా ఉన్నాయి. ఓకే. మన తీర్థయాత్రలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉంటాయి. ఓకే. అవును. ఋషులు ఆ నదులకు ఒక బాధ్యత అప్పగించారు. చూడండి తమాషా ఇక్కడ. నదులకు బాధ్యతలు ఋషులు నదులకు కొన్ని బాధ్యతలు ఒప్పజెప్పారు. ఈ బాధ్యతలు మీకు ఒప్పజెప్తున్నాం, మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఏంటి ఆ బాధ్యతలు? ఎవరైనా నిర్దిష్ట సమయంలో, అదే మనం కుంభమేళాని, పుష్కరాలని ఇలాంటి సందర్భాలు, ఆ సందర్భాలలో మీ యొక్క తీర్థంలో స్నానం చేస్తే వారి మనసు తేలికపడి బరువు దిగిపోయి వాళ్ళ పాపపు ఆలోచన స్రవంతి పూర్తిగా తగ్గిపోయి కరిగిపోయి వారు క్షేమంగా ఇంటికి చేరాలి, సంతోషంగా ఇంటికి చేరాలి, ఈ బాధ్యత మీదే ఓకే అని చెబుతూ మీ నదుల్లో స్నానం చేసేటువంటి భక్తులు వాడు ఒకవేళ అల్పాయుష్కులైతే పూర్ణాయుష్కులుగా మార్చండి, వారి పాపపు రాశిని క్షయం చేయండి, వారి కర్మను ప్రక్షాళనం చేయండి, ఈ బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాం అని చెప్పేసి నదులకు బాధ్యత అప్పగించారు. మరొక చిన్న మాట ఏంటంటే, అనేక మంది వ్యక్తులు అధిక సంఖ్యలో ఆ యొక్క తీర్థయాత్ర స్థలాల్లో ఒకే కోరికకు సంబంధించినటువంటి ప్రార్థన చేస్తారు కాబట్టి అక్కడ ఒక చైతన్య వలయం ఏర్పడి వారికి అది శుభాలను కలిగజేస్తుంది. ఓకే. ఇది దీనివల్ల మనం తీర్థయాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఓకే 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 వండర్ఫుల్. ఇంకోటి అన్న, దేవాలయాలు, మన భారతీయ దేవాలయాల శిల్ప సౌందర్యం కానీ వాస్తు కానీ అత్యద్భుతం. గాలి గోపురాలు, ధ్వజస్తంభాలు, స్వర్ణ అలంకృత గోపురాల పైన అవి, తర్వాత పైన రాగి చెంబుల్లో కలశాల్లో విత్తనాలు వేసి ఉంచడాలు, ఇట్లా అనేక మర్మాలు ఉన్నాయి. అసలు ఏంటి అసలు ఈ ఆలయకు ఇంత విశిష్టత ఎందుకు సనాతన ధర్మంలో? ప్రధానంగా ఏంటంటే, మొదట్లో మన ఊర్లో బొడ్డురాయి ఏర్పాటు చేసి బొడ్డురాయిని పరమాత్మగా భావించి దాని చుట్టూ మనం ఊరు ఏర్పాటు చేసుకునేవారు. అవును. ఎలాగంటే, మాతృ గర్భంలో బొడ్డు ద్వారా శిశువు ఏ విధంగా అయితే పెరుగుతుందో ఆ విధంగా ఆ బొడ్డురాయి చుట్టూ ఆ ఊరు పెరిగేది. ఓకే ఓకే అది ప్రధానమైన. తర్వాత జరిగినటువంటి మార్పుల్లో కొండ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో, అడవుల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఇక్కడంతా కూడా గుళ్ళు నిర్మాణం జరిగింది. అయితే ఈ ఆలయాల నిర్మాణంలో అనేకమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రస్తుతం మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాలి. మనం ఏం చేస్తామనంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఈ జనరేషన్లో శబ్ద తరంగాలను, గాలిలోని శబ్ద తరంగాలను ఒడిసి పట్టుకొని ఏ విధంగా అయితే మనం రేడియో స్టేషన్లను నిర్మాణం చేసుకున్నామో అట్లా దైవత్వాన్ని, దైవిక లక్షణాలను ఒడిసి పట్టుకొని నిక్షిప్తం చేసే ఒక రేడియో స్టేషన్ లాగా దేవాలయాన్ని మనం నిర్మించాం. ఓకే. దేవాలయంలో శబ్దం నిక్షిప్తపరచాలి. శబ్దశాస్త్రం చాలా గొప్పది. ప్రస్తుతానికి శబ్దశాస్త్రాన్ని అందరూ మర్చిపోయారు. అవును, నిజంగా వినియోగంలో లేదు. అదొక శాస్త్రం, నేను మీ నోట్లే వింటున్నా. నేను అద్భుతమైంది. ఎందుకంటే ఘంటానాదం, లయబద్ధమైనటువంటి మంత్రోచ్చరణ, ఓంకారం, అద్భుతమైన పరిమళ భరితమైనటువంటి దీపం, ఇవన్నీ మనిషికి శాంతిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక భక్తుడు గుడి దగ్గర గాలి గోపురం చేరగానే తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు పూర్తిగా తగ్గిపోతాయి. అదే వ్యక్తి ధ్వజస్తంభం దాకా పోయేసరికి మనసులో ఉన్నటువంటి కోరికలు కరిగిపోతాయి. అదే వ్యక్తి పోయి గంట కొడితే ఆ యొక్క ఘంటానాదం విన్న మరుక్షణం మనసు శూన్యమవుతుంది. ఓకే. అదే వ్యక్తి గర్భగుడిలోకి వెళ్ళి భగవంతుని దర్శిస్తే పాప ప్రక్షాళనం జరుగుతుంది. అదే వ్యక్తి మళ్ళీ గుడి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ దర్శనం చేసుకోవాలి, పునర్దర్శనాన్ని కోసం ఆ మనసు పరితపిస్తుంది.
సాంకేతిక పరంగా కూడా ఒక అద్భుతమైనటువంటి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఓకే. ముఖ్యంగా గాలి గోపురాలు, విమాన గోపురాలు, ధ్వజస్తంభం ఈ 3 ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్‌గా పనిచేస్తాయి. ఓకే. ఆలయంలో ఉన్నటువంటి తులసి, రావి, జువ్వి, మేడి, బిల్వ, అశ్వత్థ ఈ చెట్లన్నీ కూడా వీటిని దేవతా వృక్షాలు అంటాం మనం. అవును. అధిక శాతంతో మనకు ఆక్సిజన్ ఇస్తాయి. అవును. ఈ యొక్క చెట్లన్నీ కూడా దేవతా వృక్షాలన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తాయి. ఓకే. అభిషేక సమయంలో మనం చేసి వాడేటువంటి నీరు హైడ్రాలిక్ పవర్గా పనిచేస్తుంది. లయబద్ధమైనటువంటి మంత్రోచ్చరణ, అలాగే ఆ విగ్రహం కింద నిక్షిప్తం చేసినటువంటి ఈ నవరత్న ఖనిజాలు ఇవన్నీ శక్తి వాహకంగా పనిచేస్తాయి. ఓకే. యంత్ర మంత్ర తంత్ర ప్రక్రియలు ఇంటర్నల్ ఎనర్జీని బయో ఎనర్జీగా మార్చి భక్తులకు అందజేస్తాయి. ఓకే. పంచలోహాలు కూడా స్థాపిస్తారు కదా కింద. అలాగే కాస్మిక్ ఎనర్జీని బయో ఎనర్జీగా మార్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మైక్రోవేవ్స్ ద్వారా భక్తులకు అందజేసి ఆరోగ్యాన్ని, శాంతిని ఇస్తాయి. ఇందుకోసం గుళ్ళు, ఈ ఆలయాలు మన ఋషులు ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం చేశారంటే అంత ప్లాన్గా, అంత సాంకేతికతతో, ఆధ్యాత్మిక సాంకేతికతతో చేశారు. ఇప్పుడు మనం రేడియో స్టేషన్లని అవని ఇవన్నీ అంటున్నాం, కానీ ఫోన్లు ఎక్కడో ఉన్న ఇప్పుడు మనం ఎక్కడో ఉన్న తరంగాల ద్వారా ఎక్కడున్న ఫోన్లు ఇప్పుడు మాట్లాడట్లేదా? ఓకే. ఆ టెక్నాలజీ బాబా. తిరుమల ఆలయంలో దేవుడికి నైవేద్యం పెడుతూ గంటలు వాయిస్తారు. ఆ గంటలు చంద్రగిరిలో ఉన్నటువంటి వాళ్ళ రాజప్రసాదానికి వినిపిస్తుంది. అప్పుడే వాళ్ళు భోంచేస్తారు. ఎంత దూరం ఉంది? చాలా. మరి ఇంత టెక్నాలజీ ఆ రోజుల్లో వాళ్ళకి ఎలా లభించింది? వాళ్ళంతా దర్శించారు, తపస్సు ద్వారా ఇవన్నీ దర్శించారు. కరెక్ట్. అసలు ఈ ఆలయాలు ఎలా వెలిసాయి? అసలు ఈ ఆలయాలు వెళ్ళడానికి కారణం ఏంటంటే మనిషికి శాంతి, సంతోషము, తృప్తి, ఆనందం కలగడానికి ఒక ప్రక్రియ, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అవసరం అని చెప్పేసి ఓకే ఋషులు నిర్ధారించారు. తీర్థయాత్రలు ఎలా చేశారో తీర్థాలను అదే విధంగా చేశారు. చేసి మనిషిని ఈ ప్రదేశంలో సాధనకు అనుకూలంగా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశాలను గుర్తించి అక్కడ ఆలయ నిర్మాణాలు చేయడం జరిగింది. ఓకే. ఆలయ నిర్మాణాలు త్రేతాయుగం తరువాత ద్వాపర యుగంలో మొదలైనవి. ఓకే. సో ఆ విధంగా మనుషులకు శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు ఇవ్వడానికి ఆలయ నిర్మాణాలు జరిగాయి. ఇంకొకటి సార్, ఈ గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారని మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. అంటే ఎందుకంటారు స్వర్ణయుగం అని? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుప్తుల కాలం స్వర్ణయుగం అని చదువుకుంటారు, పరీక్షలు రాసి ఉంటారు, ఇంటర్వ్యూల్లో ఫేస్ చేసి ఉంటారు, ఉద్యోగాలు కూడా వచ్చేసి రిటైర్మెంట్ కూడా అయిపోయి ఉంటారు చాలా మంది. కానీ గుప్తుల కాలం స్వర్ణయుగం అంటే వాళ్ళు ఏమన్నా బంగారు అంగళ్ళ కదా, లేకపోతే ఏమైనా బంగారు అమ్మారా? బంగారం తయారు చేసే వాళ్ళేమో అనుకుంటున్నాను నేను. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు మగధ సామ్రాజ్యంలో గుప్తుల కాలంలో వాళ్ళు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రకరకాల శాస్త్రాలను తిరగరాయించి భద్రపరిచారు భావి తరాల కోసం. అది ఎంత పెద్ద ప్రయోగం చేశారు, అది తమాషా విషయం కాదు. అవి అంతరించిపోతే, అవన్నీ లేకుండా పోతే మనకేం చేయగలుగుతాం? మనం గుడ్డివాళ్ళం అయిపోతాం. సంస్కృతంలో ఉన్న వాటిని తెలిగించారు, భాషల్లో, సరళ భాషల్లో తయారు చేసి నిక్షిప్తం చేశారు. అదేవిధంగా సంగీతము, సాహిత్యము, నాట్యము, లలిత కళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరొక ముఖ్య లక్షణం ఏంటంటే సామవేదాన్ని శోధించి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఆ 4వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు దేశవ్యాప్తంగా అనేక వేల ఆలయాలను నిర్మాణం చేశారు. అందుకని చరిత్రకారులు గుప్తుల కాలం స్వర్ణయుగం అని కీర్తించారు వాళ్ళని.
స్వర్ణయుగం అంటే మన సనాతన ధర్మానికి. సనాతన ధర్మాన్ని అచ్చా. విలసిల్లింపజేశారు, విస్తృతపరిచారు, వెరీ గుడ్, వెరీ గుడ్. కాపాడారు ఓకే. అనేటువంటి అర్థం వస్తుంది. ఇంకొకటి అన్న విచిత్రమైంది అంటే ప్రాచీన కాలంలో మనం చూసాం గురుకులాలు, దానికి ఆనుకునే వైద్యశాల, దానికి ఆనుకునే ఆలయాలు, ఇవన్నీ ఒకే ప్రాంగణంలో లేదంటే ఒకే దాంట్లో ఉండేవి కదా. ఇప్పుడు ఎందుకు విడివిడిగా ఉంటున్నాయి, అప్పుడు ఎందుకు కలిసి ఉన్నాయి? అప్పుడు ఋషులు ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆలయాలు, వైద్యశాలలు, కళాశాలలు మూడింటిని ఒకే చోట ఉంచి సమాజ శ్రేయస్సు కోసం వాటిని ఉపయోగించారు. చూడండి, పాత ఆలయాలు చాలా విస్తృతంగా, చాలా పెద్దవిగా ఉంటాయి. ఒక బృహదీశ్వర ఆలయం, బాబా బాబా. ఆ ఆలయాల్లో దేవుడు ఉంటాడు, అవును వేదాలు బోధించబడతాయి, అవును నాట్యం అభ్యసించబడుతుంది, అవును తీర్పులు చెప్పబడతాయి, అవును. రోగులకు మందులు ఇచ్చేవాళ్ళు, ఆయుర్వేదం. సో ఇలాంటి మూడు వ్యవస్థలను ఒకే చోట ఒక ప్రయోజనం కోసం వాళ్ళు తయారు చేశారు. సమావేశాలు, ఏం ప్రయోజనము అదంటే, ఇది ఈ మూడింటి సమన్వయము యొక్క లక్ష్యము ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటిది. ఏంటి ఆధ్యాత్మికతకు సంబంధించింది అంటే, ఒక మనిషిలోని శక్తి కేంద్రాలను చైతన్యపరిచే బాధ్యత ఈ మూడింటిది. ఓకే, రైట్. కాబట్టి ఆలయంలో ఒకవైపు దేవాలయము, మరోవైపు కళాశాల, మరోవైపు వైద్యశాల ఉండేది. ఎప్పుడైతే రాజకీయాలు దేవాలయాలకి ప్రవేశించాయో, దేవాలయంలో ఉన్నటువంటి ఈ మూడు వ్యవస్థలు బయటకు వచ్చేసాయి. మన ఋషులు ఆశించినటువంటి ప్రయోజనం వ్యర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు మన ఆలయాలు చాలా మటుకు ఈ ప్రభుత్వాలకు అనకూడదు కానీ నిలువు దోపిడీకి కేంద్రాలు అయ్యాయి. దోపిడీకి కేంద్రాలు అయ్యాయి. భక్తులు పాపం భగవంతుని మర్చిపోలేదు, కానీ భగవంతుడికి వచ్చే డబ్బును మనం ఏ విధంగా పొందాలా అనేటువంటి దాన్ని మాత్రం ప్రభుత్వాలు బాగా ప్లాన్ చేసి ఇచ్చేస్తాయి. అట్లాగన్నా నేను చాలాసార్లు విన్నాను, ఒక్కొక్క ఆలయం కట్టడానికి 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇట్లా తీసుకునేవారని అంటారు కదా. అసలు ఒక ఆలయ నిర్మాణానికి ఎంత సమయం పట్టేది వాళ్ళకి? ఇప్పుడు మనకున్నది టెక్నాలజీ లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడున్నంత స్థలం ఒక ఆలయం నిర్మించడానికి దొరకడం కూడా కష్టమే. అప్పుడున్నంతనా ఇప్పుడున్నంతనా? ఇప్పుడు నిర్మించడం చాలా కష్టం. అప్పుడు స్థల సేకరణ చాలా ఈజీగా ఉండేది అసలు. అందుకనే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరంగం. అవును, శ్రీరంగం 270 ఎకరాల్లో ఆలయ నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటిది టెంపుల్ ఏదన్నా ఉందిరా అంటే అది శ్రీరంగం. ఓకే. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో ఉదాహరణకు కర్ణాటక తీసుకుంటే బేలూరు ఆలయం నిర్మాణానికి 103 సంవత్సరాలు పట్టింది. అబ్బో, కంప్లీట్ చేయడానికి. హాలీవుడ్ ఆలయం నిర్మాణాన్ని కంప్లీట్ చేయడానికి 105 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయాలు ఎవరు నిర్మాణం చేశారు? హసన్ జిల్లాలో ఉన్నాయి 2 ఆలయాలు. ఓకే. ఈ ఆలయాలు ఎవరు నిర్మాణం చేశారంటే హొయాసాల రాజవంశీకులు నిర్మాణం చేశారు. అంటే ఒక తరం మొదలు పెడితే ఏ 4వ తరం వచ్చేసరికో ఇది కంప్లీట్ అయింది. కానీ ఆ వంశీకులు వాళ్ళ పరంపరను వదిలిపెట్టకుండా ఆ ఆలయ కంటిన్యూటీని దెబ్బతీయకుండా నిర్మాణం పూర్తి చేసి వాళ్ళ జీవితాలను సార్థకత్వం చేసుకున్నారు. తర్వాత హొయాసాలు దాదాపు 1500 ఆలయాలు నిర్మాణం చేశారు. 1500 ఆలయాలు. ఇంకా వాళ్ళు ఏం పని చేయనట్టున్నారు, ఇదే పని. ఇంకా వాళ్ళు అప్పచెప్పేవాళ్ళు, ఇది శిల్పులకు, ప్రధానాచార్యులకు, స్థపతులకు అప్పచెప్పేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు. స్థలం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు భోజనాలు తినడానికి, తిండి, ఉండడానికి, ఇది వాళ్ళకి కావాల్సినటువంటి బహుమతులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవారు. సో ఆ విధంగా చేశారు. ప్రస్తుతానికి భారతదేశంలో 42 లక్షల ఆలయాలు ఉన్నాయి. ఇంకొక తమాషా చెప్తే ఏంటంటే, ఈ 42 లక్షల ఆలయ సంఖ్య 43,20,000 చేరుకుందనుకో, ఆ సంఖ్య ఏంటంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలకు ఎంత
కాలం పడుతుందో ఆ, ఆ అంతకాలానికి సరిపోతుంది. అంటే ఈ 4 యుగాలు కలిపితే 4,20,000 సంవత్సరాలు. ఓకే. సో ఇప్పుడు 42 లక్షల ఆలయాలు కాస్త ఇంకొక 1,20,000 వచ్చేస్తే ఈ సంఖ్యకు అది సమానం అయిపోతుంది. బా చూడండి, ఇది కాకతాళీయం, అనుకోకుండా వచ్చినటువంటి విషయం. అవునా? అద్భుతం. నిజంగా మన భారతీయ ఆలయ నిర్మాణ శైలి నాకు అంతుపట్టదు అన్నగారు. ఎట్లా అంటే జ్యోతిర్లింగాలు అవన్నీ ఒక 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 పద్ధతి ప్రకారం నిర్మించుంటాయి దేశం అంతటా. అమ్మవారి ఆలయాలు ఒక పద్ధతి ప్రకారం. ఒక ఆలయం ఏదో పేరు గుర్తులేదు కానీ భూమధ్య రేఖకు సరిగ్గా భూమధ్య రేఖ మీద ఉంటుంది అటు ఒక ఆలయం, కైలాసాలయం. కైలాస ఆలయం. ఇంకోటి మన మ్యాప్లో చూస్తే కొన్ని ఆలయాలు ఒకే సరళ రేఖ మీద ఇట్లా వరుస పెట్టి ఇట్లా కనబడుతుంటాయి. ఎక్కడి కేరళ, ఎక్కడి కాశ్మీరు, ఎక్కడి పాకిస్తాను, ఈ చైనా, ఈ కాంబోడియా, ఇన్ని దేశాలకు సంబంధించి భారతీయ ఆలయాల నిర్మాణ శైలి ఒక అద్భుతమైతే ఇట్లాంటి సాంకేతికత ఎలా సాధ్యం అన్నగారు అప్పట్లో? ఎందుకంటే చిత్రం. మన ఋషులు ఆధ్యాత్మిక సాంకేతికతను వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఓకే. వాళ్ళు దర్శించారు. ఓకే. వాళ్ళు ఏం చేసిన తపస్సు ద్వారానే బా సాధించింది. ఆ సమయంలో వారి కాలంలో ఆలయాలన్నీ కూడా ఓకే అక్షాంశాలు, రేఖాంశాలు, సరళ రేఖల ఆధారంగా నిర్దేశించబడినటువంటి ఆలయాలు. ఊరికే తమాషగా ఎక్కడ పడితే ఇక్కడ కట్టలే. అవును. స్థలాన్ని ఎంపిక చేసేవాడు, రాయిని ఎంపిక చేసేవారు, ఏ రోజు ఏ రాయిని మొలవాలి, పురుష శిల్పాలను ఎప్పుడు మొలవాలి, స్త్రీ శిల్పాలను ఎప్పుడు మొలవాలి, నపుంసక శిల్పాలను ఎప్పుడు మొలవాలి. 3 రకాల శిలలు ఉంటాయి. అది శబ్దాన్ని బట్టి, ఆ యొక్క రాయి శబ్దాన్ని బట్టి కనుక్కుంటారు ఇది పురుష శిలన, స్త్రీ శిలన, నపుంసక శిలన అని. ఓకే. అట్లా కనుక్కునేవారు. సో ఆ సందర్భంలో ఈ పంచభూత లింగాలన్నీ ఉన్నాయి. కాళహస్తి, కంచి, జంబుకేశ్వరం, అరుణాచలం, చిదంబరం. రైట్. కాళహస్తిలో వాయులింగం, కంచిలో ఏకాంబరేశ్వరుడు, ఓకే, మట్టి లింగం. ఓకే. జంబుకేశ్వరంలో జలలింగం, ఓకే. అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం. ఈ ఆలయాలకు దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక ఆలయం ఇంకొక ఆలయం. కానీ ఒకే రేఖాంశం మీద, ఒకే సరళ రేఖలో ఈ ఆలయాలన్నీ నిర్మించబడ్డాయి. ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి నిర్మించినట్టు మాత్రం కాదు. అదే కదా. ఇది ఎలా సాధ్యం? అదే సనాతన సాంప్రదాయ గొప్పతనం. నిజంగా నిజంగా కొన్ని ఆలయాలు నీడ కింద పడవు. కొన్ని ఆలయాలకి ఎన్నో అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు అసలు ఆలయాలు. అసలు అది తీసుకుంటే పెద్ద చరిత్ర ఆలయ నిర్మాణాలు. అందుకనే మనము లేచిన ప్రతిరోజు ఉదయాన్ని నుంచి సాయంత్రం వరకు మనకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మన ఋషులను, మన పూర్వీకులను మనం తలుచుకోకుండా నిజంగా ఉండడం అనేటువంటిది మన జీవితానికి అర్థం లేదు. నిజం నిజం నిజం. ఎంత జ్ఞానం ఇచ్చారండి. ఇంకోటన్నా, ఇంత జ్ఞానం ఇచ్చారు సరే, ఈ ఆలయాల మీద ఎక్కువగా ఈ శృంగార భంగిమలు ఉంటాయి. ఎప్పుడో పుస్తకంలో చూసి కానీ చదవలేదు. ఆలయాలపై బూతు బొమ్మలు ఎందుకు అనేది చూశాను. కానీ ఏంటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఈ బూతు బొమ్మల ద్వారా? అంటే ఆ రోజుల్లో శృంగారపరమైనటువంటి సాంకేతికత, నాలెడ్జ్ ప్రజలకు తక్కువ తెలుసు. ఓకే. ఆ విజ్ఞానాన్ని పంచడం కోసము ఆలయాలను ప్రధానంగా తీసుకున్నారు. ఆలయాల్ని ప్రధానంగా ఎందుకు తీసుకున్నారు అంటే హిందూ తంత్రంలో శృంగారం ఒక భాగం. హిందూ తంత్రంలో శృంగారం భాగం. భగలాముఖి ఏదో చెప్తుంటారు. అవును. ప్రాచీన కాలంలో 2 స్త్రీ పురుషులు గుడిలో దేవుడి సమక్షంలో, దేవుడి సాక్షిగా వివాహం చేసుకొని అక్కడే 3 రాత్రులు, గర్భగుడిలో కాదు, ఆలయంలోని ఈ సత్రాలు ఉంటాయి ఈ సైడ్ ఈ సైడ్, అక్కడ వాళ్ళు 3 రాత్రులు గడిపి దేవుడి సాక్షిగా సంసార బాధ్యతను తీసుకునేవారు.
బాబా బాబా. ఆ విధానం ఇప్పుడు మారిపోయింది. ఓకే. అయితే ఇప్పటికి కూడా ఉమ్, అస్సాంలో కామాఖ్య అమ్మవారి అవును టెంపుల్లో యోని పూజను మనం గౌరవిస్తున్నాం. అవును, నేను వెళ్ళొచ్చాను అక్కడికి. నేను కూడా వెళ్ళాను. ఉమ్, అలాగే నేపాల్ ఖాట్మాండ్లో కాలభైరవుని ఆలయంలో పురుషాంగ పూజను మనం సమర్థిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఇవి రెండు సృష్టి పెంపుదలకు, సృష్టి అభివృద్ధికి కారకమైనటువంటి అంశాలు. ఓకే. వీటిని ఆ రోజుల్లో వాళ్ళు చాలా పవిత్రమైనటువంటి భావనతో చూసేవారు. ఇప్పుడు ఆ భావన మారిపోయింది. ఉమ్, ఈ భావన మారిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు ఈ భావన అతి యాంత్రికంగా అయిపోయింది. అవును. మరొక విషయం కూడా ఉంది ఇందులో. విషయలోలులను కూడా ఆలయానికి రప్పించే విధంగా ఆ శిల్పాలు వారి కోసం కూడా పెట్టారు. ఉమ్, 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 అటువంటి వాళ్ళు ఎవరైనా బయట తిరుగుతుంటే, ఒరే నాయన మీకోసం కూడా అన్ని పెట్టాము, అవి కూడా మీరు దానికోసం అన్న రండి అని పిలిచేవారు. సో గుడి పైన ఉండేటువంటిది వాళ్ళు చూసేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఈ అర్థం మారిపోయింది. ఆలయాల మీద ఇప్పుడు నూతన నిర్మాణాలు, ఆలయ నిర్మాణంలో ఈ శృంగార శిల్పాలు పెట్టడం ఆపేశారు. ఎందుకంటే శృంగారపరమైనటువంటి విజ్ఞానం ప్రజలకు విపరీతంగా వచ్చేసింది. పుంకాలుగా వచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ జ్ఞానం వీళ్ళకి మరీ ఎక్కువ మానేశారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని ఓ కవిత్వం ఉంటుంది, శ్రీశ్రీ గారు రాశారు. అట్లాగే ఈ రాజులు ఆ రాజు కట్టాడు, ఈ రాజు కట్టాడు అంటారు, కానీ గొప్ప గొప్ప అంటే ఒక్క రామప్ప అనేది శిల్పి పేరు మీద వచ్చినట్టుంది, రామప్ప అని తప్ప ప్రపంచవ్యాప్తంగా మన హిందూ దేవాలయం ఎక్కడ కూడా శిల్పుల పేర్లు రాలా. చివరికి నాకు ఆశ్చర్యం వేస్తుంది, బిర్లా మందిర్ అంటారు మన వాళ్ళు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించిన పాపానికి బిర్లా మందిర్ అంటారు. అది ఇలా వాళ్ళు కట్టించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ కట్టిన వాళ్ళ పేర్లు ఎందుకు ఉండవు గురుగారు? అద్భుతమైన శిల్పాలను చెక్కినటువంటి శిల్పుల పేర్లు, అద్భుతమైనటువంటి ఆలయాలను నిర్మాణం చేసినటువంటి శిల్పుల పేర్లు చరిత్రలో ఎక్కడ కనపడవు. అవును, 1-2 సందర్భాల్లో చరిత్రలో నమోదైనాయి. అది మీరు చెప్పిన రామప్ప అంతే, ఒకరు, అమరశిల్పి జక్కన. అవును, అమరశిల్పి ఇట్లా ఒకరిద్దరు పేర్లు వచ్చాయి, చరిత్రలో నమోదు కాబడ్డాయి. కానీ శిల్పులందరూ నిస్వార్థపరులండి. వాళ్ళ జీవితాలను అంకితం చేసుకొని ఎక్కడ నిర్మాణానికి వాళ్ళకి అవకాశం వస్తే కుటుంబాలు అక్కడికి పోయి అక్కడే ఒక పాక వేసుకొని అక్కడే ఆ యొక్క శిల్పాలను చెక్కుతూ దేవాలయ నిర్మాణాలు చేస్తూ జీవించారే తప్ప వాళ్ళు మరి ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమందికి ఏ బహుమతులు దక్కాయో కూడా తెలియదు. ఎక్కడంటే శిల్పులు కోటీశ్వర్లు అయిన చరిత్ర. ఈ శిల్పుల మీద, ఈ శిల్పకారుల మీద, ఈ స్థపతుల మీద విస్తృతమైనటువంటి పరిశోధన జరగాలి. వాళ్లను ప్రపంచానికి చాటి చెప్పేలా చరిత్రలో వాళ్లకు స్థానం కల్పించబడాలి. కరెక్ట్ కరెక్ట్ అన్నగారు. సో అట్లాగే మొన్న జరిగిన కుంభమేళ ఏంటది, 50 కోట్ల మంది పైగా దర్శించుకున్నారు. ఇది నేను ఎక్కడ చూడలే, ఇంత పెద్ద చరిత్ర, ఇంత అద్భుతం అన్నగారు. అంటే మక్కాకి వీళ్ళు ఒక్కొక్కసారి వెళ్తుంటారు, కొన్ని లక్షల మంది వెళ్తుంటారని విన్నాను. కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద పండగ ఎక్కడన్నా ఉంటుందా గురూజీ ప్రపంచంలో? ప్రపంచంలో ఇలాంటి కోటాను కోట్ల మంది జనం కలిసేటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఎందుకంటే నేను మొదట్లో చెప్పాను, నదులకు ఋషులు కొన్ని బాధ్యతలు అప్పగించారు. అలాగే కుంభమేళకు కూడా ఎందుకు అంతమంది జనం వస్తారు అంటే, ఆ నదులకు ఆ సమయంలో పుష్కర శక్తి ఉంటుంది. పుష్కరుడు ఉంటాడు. అలాగే ప్రాచీన కాలంలో పడిన 3 అమృతపు చుక్కలు ఆ నదుల్లో కలిసి ఉంటాయి. కాబట్టి ఆ కుంభమేళ సమయంలో, ఆ పుష్కరాల సమయంలో ఆ నదుల్లో స్నానం చేస్తే, చెప్పానే ఇందాక, ఆరోగ్యము, శాంతి, సంతోషము, అల్పాయుష్కులు పూర్ణాయుష్కులుగా మారడం, కర్మ ప్రక్షాళనం కావడం, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ కుంభమేళాలు 2 రకాలు ఉన్నాయి. 6 నెలలకు ఒకసారి జరిగేటువంటిది అర్ధ కుంభమేళ, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళ, 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది 12
ఓ. అంటే 12 మార్లు కుంభమేళ అయిపోయిన తర్వాత మహాకుంభమేళ ఆ. వస్తుంది. ఆ 144 సంవత్సరాలకు వచ్చేటువంటి కుంభమేళను మహాకుంభమేళ అంటారు. వా. అంటే మనిషి జీవితంలో ఆ మహాకుంభమేళ అందరూ చూడలేరేమో, నిజమే నిజమే, అందరు కూడా చూడలేరు. చూడలేరు. కరెక్ట్. కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. అవును. ఆ నీటిలో స్నానం మునక వేసే అవకాశం దొరుకుతుంది. ఆహా. బా, సూపర్. సరే అన్నగారు, గంగా నది గురించి మాట్లాడదాం. నేను ఒకసారి వెళ్ళా, కాశీకి వెళ్ళా. విపరీతమైన స్మెల్. అసలు దిగాలంటే వాళ్ళందరూ దిగండి దిగండి స్నానం చేయండి అంటున్నారు, కానీ ఆ ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి ఆ స్మెల్కి. అలాంటి గంగా నది అంటే అక్కడే చూశాను నేను, మిగతా ఎక్కడ చూడలేదు. అలాంటి గంగా నది గొప్పది, అద్భుతమైంది. ఆహా, ఓ గంగాజలం తీసుకురండి, గంగాజలం పాడవదు, ఇవన్నీ వింటుంటా నేను. ఏందన్న నాకు అంటే అర్థం కాల. ఇంకా వేరే ఎక్కడన్నా? వాస్తవమే, శాస్త్రజ్ఞులకు కూడా అందని రహస్యం ఉంది అందులో. అవునా? గంగా నది అంటే ఒక రసవాద ప్రక్రియ. ఓకే ఓకే. గంగా నది నీటికి ఉన్నటువంటి గుణాలు ఏ నది నీటికి లేవు. ఆహా, ఓకే. దానికి ప్రధానమైనటువంటి కారణం శివుడి తల నుంచి శివుని శరీరాన్ని తాకి ప్రవహించినటువంటి నది. ఓకే. ఆ నదికి అంత గొప్ప గుణాలను భగవంతుడు కల్పించాడు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. కంటితో చూస్తే గంగా నది కాశీలో అవును మాత్రమే. అవును. కాశీలో కొంత అపరిశుభ్రంగా ఉండేది గతంలో. అచ్చా, ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను 10 ఏళ్ల క్రితం వెళ్ళా. ఇప్పుడు చాలా బాగా అసలు నువ్వు ఒక ప్లాస్టిక్ బాటిల్ గంగాలో విసిరేస్తే అక్కడ అట్లా పోయేటువంటి పడవ పోతా ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. 2 పడవలు 3 పడవలు ఆ, దాన్ని సక్ చేసేస్తాయి. అంటే ఆ ప్లాస్టిక్ బాటిల్ను పడవ తీసేసుకుంటుంది. ఓహో. నీవు పూలు తీసి జల్లోటి విసిరేస్తే పడవ తీసేసుకుంటుంది. అచ్చా, నైస్. నీకు ఆడ నువ్వు ఏం వేసినా పడవలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది తీసుకుపోయి మళ్ళీ ఒక చోట విసర్జన చేస్తుంది. ఆ, అచ్చా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓహోహో, కొంత ప్రక్షాళన ప్రక్షాళన జరిగింది. జరిగింది. మ్మ్. గంగ నీటిలో బ్యాక్టీరియా బ్రతకదు. ఓకే. అది పరిశోధనలో తేలింది. ఆ, గంగా నీటిని మనం కాశీ నుంచి తీసుకుపోకూడదు. ప్రయాగ్రాజ్లో గంగా నీటిని త్రివేణి మనం, సంగమం నుంచా? రాగి చెంబులు తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తాం. అచ్చా అచ్చా. ఓకే. ఎందుకు పూజ చేస్తాం? దీంట్లో 2 లాభాలు, 2 సౌకర్యాలు ఉన్నాయి. ఒకటి, గంగా నదిని నిత్యం మనం పూజించినట్లు. ఆ, రెండోది, మన చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వారు మరణించే సమయంలో ఆ యొక్క రాగి చెంబుకు హోల్ వేసి ఆ నీటిని వారికి గొంతులో వేయడం వల్ల ఆయనకు ఉత్తమ గతులు లభిస్తాయి. ఓహో. నిన్ను భగవంతుడు ఆశీర్వదిస్తాడు. మ్మ్. కాబట్టి మనం కాశీలో గంగా నదిని తీసుకోకూడదు. కాశీ శ్మశానం. అది కాశీ నుంచి ఏం తెచ్చుకోకూడదు. అది నాకు అర్థం కాల. ఇది కాశీ ఇట్లా ఉంది. శ్మశానం. ఆ, కాశీ నుంచి ఏం తెచ్చుకోకూడదు. మనం ఓకే. అలహాబాద్ నుంచి నీటిని తెచ్చుకోవాలి, అచ్చా అచ్చా. దాన్ని పూజించాలి. ఓకే ఎవరికైనా అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు మనం దాన్ని దానం చేయాలి. ఓకే. సో ఆ విధమైనటువంటి గంగా నది నీటికి ఉన్నటువంటి గుణాలు ఏ నదికి లేవు. బా, ఆ, అది విషయం. అది విషయం. సూపర్. అట్లాగే నైమిషారణ్యం అంటారు పురాణాలలో, చాలా పుస్తకాల్లో కూడా చదివాను నేను నైమిషారణ్యం అనేది. ఏంటి అంత ప్రత్యేకత దానికి? ఎక్కడుంది అసలు అది? మన దేశంలో 9 అరణ్యాలుంటే నైమిషారణ్యం మొట్టమొదటి అరణ్యం. అచ్చా, ఓకే. దాదాపు 88,000 మంది ఋషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. మ్మ్. బా, ధ్యానానికి, యోగానికి, తపస్సుకు అనువైన ప్రదేశం. ఓకే. ఇప్పుడుందా అది? ఉంది, ఆ, ఉంది. మేము పోయొచ్చాం. అచ్చా. అక్కడ మన తెలుగు వారే ఆ యొక్క ఒక ఆలయాన్ని నడుపుతున్నారు. ఆ, అన్నపూర్ణమ్మ ఆలయాన్ని నడుపుతున్నారు. సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నడుపుతున్నారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయిస్తారు, ఉచిత భోజనం కూడా పెడతారు. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. వావ్. అయితే ఎక్కడుంది అన్నగారు ఇది? ఉత్తరప్రదేశ్లో. అచ్చా, యూపీలో. ఓకే. ఉత్తరప్రదేశ్లో లాస్ట్లో అచ్చా. చివరి దాకా ఉంటుంది. మ్మ్. అంటే అయోధ్య దాటిపోవాలి అచ్చా అచ్చా. ఓకే. ఆ, నైమిషారణ్యం. ఓకే. సో వేదవ్యాసుడు వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను అక్షరబద్ధం చేశాడు అక్కడ. అచ్చా అచ్చా అచ్చా. ఆ, రిటర్న్లో రాశాడు. ఓకే ఓకే. అంతకుముందు అపౌరుషేయాలు. అవును. తర్వాత ఇవి అపౌరుషాలు అంటే కొంతకాలానికి ఎవరికి చెప్పకపోతే ఇవి నశించిపోతాయి. నశించిపోతాయి. అవును. కాబట్టి వీటిని అక్షరబద్ధం చేయాలని వేదవ్యాసుడు అక్కడ అక్షరబద్ధం చేశాడు.
దానివల్లనే ఈరోజు మనం వేదాలను చదువుకోగలుగుతున్నాం. అంతకుముందు కేవలం వినేవాళ్ళం, ఇప్పుడు చదువుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. మరొక విషయం ఏంటంటే అక్కడ వ్యాసుడి గద్దె అని నైమిషారణ్యంలో మనకు ప్రతి వ్రతకథలో సూతుడు అని పేరు వినిపిస్తుంది, నైమిషారణ్యం అని పేరు వినిపిస్తుంది. ఏ వ్రతం ఎత్తుకో, సూత మహాముని అని ఏ వ్రతం ఎత్తుకున్నా కూడా మొట్టమొదట వినిపించే 2 పదాలు, ఒకటి నైమిషారణ్యంలో సూత మహర్షి మునులను ఉద్దేశించి ఈ విధంగా చెప్పాడు, అది ఏమంటే అని మొదలవుతుంది. కరెక్ట్. సో సూత మహర్షి అనేక వేల మంది మునులకు, ఋషులకు అనేక పురాణాలు శ్రవణం చేశాడు. చాలా అందంగా మాట్లాడేవాడు, చాలా సరళంగా మాట్లాడేవాడు, చాలా మృదువుగా మాట్లాడేవాడు, కంఠం మధురంగా ఉండేది. ఆయన చెబితే వినాలని సాయంకాలం అయ్యేసరికి మొత్తం మునులంతా అక్కడికి వచ్చి కూర్చునేవారు. అక్కడ సూతుని గద్దె ఉంది, మనం దాన్ని దర్శించుకోవచ్చు. అవునా? కానీ నైమిషారణ్యం ప్రతి ఒక్క హిందువు దర్శించాల్సినటువంటి ప్రదేశం. అక్కడ చక్రతీర్థం అని ఒకటి ఉంది, ఆ తీర్థంలో స్నానం చేయాలి. కలి ప్రవేశించని ప్రదేశం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఒక నైమిషారణ్యం. నిజమా? ఓ, కలి అక్కడికి ప్రవేశించే ప్రసక్తి లేదు. అందుకని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. అలాంటి ప్రదేశం మన భారతదేశంలో ఉన్నందుకు మనం గర్వించాలి. ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయన్న తెలియదు మనకి ఎవరికి. అద్భుతం. అట్లాగే మనం ఇంతకుముందు ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా వసుదైక కుటుంబం అనే భావనని ఇప్పుడు యుగాల నాడు చెప్పిన దేశం మనది, ధర్మం మనది. ఏంటి అసలు అది వసుదైక కుటుంబం అంటే? మన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి రాశాడు ఒక పాట, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం. వసుదైక కుటుంబం అన్నా జగమంత కుటుంబం రెండు ఒకటే. అయితే వసుదైక కుటుంబం అంటే కేవలం ఉమ్మడి కుటుంబం కాదు, నిస్వార్థంగా జీవిస్తున్నటువంటి కుటుంబం. ఓకే. ద్వేషము, పగ, ప్రతీకారము, అహంకారం ఏవీ లేకుండా జీవనం సాగించే కుటుంబాలను వసుదైక కుటుంబం అంటారు. అటువంటి కుటుంబం నాకు తెలిసిన మటుకు ఒకటే ఉంది, అది శివుడి కుటుంబం. ఓకే. శివుడు, పార్వతి. శివుడికి తండ్రి లేడు, తల్లి ఎవరో తెలియదు, కనీసం గోత్రం లేదు. శివుడికి భార్య ఉంది కానీ పిల్లలు లేరు. కుమారస్వామి కూడా పిల్లోడు కదా? ఓకే. కుమారస్వామి శివపార్వతులకు పుట్టినటువంటి కుమారుడు కాదు. అచ్చా. శివుడి వీర్యం వల్ల రేళ్ల పొదలో పుట్టినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ మాత్రం. అలాగే విఘ్నేశ్వరుడు పార్వతి యొక్క శరీరంలో ఉన్నటువంటి మట్టి ద్వారా పుట్టినటువంటి వ్యక్తి. వీళ్ళు సొంత సంతానం కాదు. శివ కుటుంబంలో స్వామివారి మెడలో పాము, అమ్మవారి నెమలి రెండుకు సరిపోవు, కానీ ప్రశాంతంగానే ఉంటాయి. అమ్మవారి సింహానికి, ఈ నందికి సరిపోదు, కానీ ప్రశాంతంగానే ఉంటాయి. ఎలుకకు పాముకు సరిపోదు, అయినా ప్రశాంతంగానే ఉంటాయి. జగమంత కుటుంబం మాది. వీళ్ళు కేవలం శివపార్వతులు, వీళ్ళంతా నా కుటుంబమే, వీరంతా నా వాళ్ళే అని చెప్పేసి బ్రతికే కుటుంబం, దాన్ని వసుదైక కుటుంబం అంటే. సూపర్. నిజంగా అసలు కరెక్ట్. అంటే అరిషడ్ వర్గాలని జయించాలి అందరూ. మనం చెప్తుంటాం కదా, 5,000 ఒకలా ఉండవు, అందరూ ఒకలా ఉండరు. అందరినీ కలుపుకుంటూ అన్ని రకాల వ్యక్తుల్ని, వ్యవస్థల్ని, మనుషుల్ని, జంతువుల్ని ప్రేమించే అద్భుతమైన భావన వసుదైక భావన. ఇటువంటి గొప్ప విషయాలన్నీ కూడా పరిశోధన చేయబడ్డాయి ఒక హిందూ మతం సంప్రదాయంలోని, సనాతన సంప్రదాయంలోని. నిజం. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక సాంకేతికపరమైనటువంటి నిర్మాణాల గురించి మాట్లాడుకున్నాం. అవును. నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. ప్లీజ్. ఏ చర్చి అయినా, ఏ మసీదు అయినా రేఖాంశాల ప్రకారం, అక్షాంశాల ప్రకారం, సరళ రేఖల ప్రకారం నిర్దేశించబడి నిర్మాణం జరిగిందా అని అడుగుతున్నాను.
కష్టం. వారికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియదు, తెలియదు. పరిశోధనలు చేసే అవకాశం లేదు. అందుకే వాళ్లకు ఒకే పుస్తకంతో వారు, ఒకే పుస్తకంతో వీరు మాత్రమే ఉన్నారు. ఇంకొక మాట కూడా అనొచ్చు, మన వేదాలు ఇతిహాసాల సారం ఆధారంగానే ఈ పుస్తకాలు. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు బైబిల్ ఖురాన్ చదివిన వాళ్ళు కూడా అచ్చం ఇందులో ఉన్నాయని, అందులో ఉన్నాయని, భగవద్గీతలో ఉన్నాయని చెప్తారు. అంటే మన ఇతిహాసాల ఆధారంగానే వీటిని రూపొందించినట్టే అనుకోవాలి. మహాసముద్రం, హిందూ మతం అనేటువంటిది మహాసముద్రం. Yes. వారు 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 వచ్చి తలా ఒక బిందె నీళ్లు తీసుకొని పోతున్నారు. సముద్రం ఏం తగ్గిపోదుగా. బా ధైర్యాన్ని ఇచ్చే సరే మాట తీసుకోండి. చెప్పారు. ఎందుకంటే నాకు భయంగా ఉంది యాక్చువల్గా. ఇప్పుడు అమ్మ ఇటువైపు క్రిస్టియానిటీ పెడుతుంది, అటువైపు ముస్లిమ్స్ పెరుగుతున్నారు, మనం మైనార్టీలు అవుతామా కొంపదీసి అని ఒక భయం ఉంది నాకు నిజం చెప్పాలంటే. ఈ అంశాలు మనం మరోసారి మాట్లాడుకుంటాం. తప్పనిసరిగా. థ్యాంక్ యూ అన్న గారు. చూశారు కదా సనాతన ధర్మం, మన హిందూ దేశం. ఒకరెవరో మొన్న ఒక మాట అన్నారు, భలే గొప్పగా అనిపించింది అన్న. మన ఇంట్లో మన చిన్న అది దేవుడి గది కట్టుకుంటాం, అట్లాగే మన ఊర్లో ఒక గుడి కట్టుకుంటాం. అట్లా ఈ ప్రపంచానికి భారతదేశం గుడి అన్నారు. బా ఎంత గర్వించదగ్గ. ఆధ్యాత్మిక దాహం తీరాలి అంటే ఇండియాకి రావాలి. ఇతర దేశాల వాళ్ళంతా కూడా భారతదేశం వైపే చూస్తారు. అవును. నీకు నీ మైండ్లో, నీ మెదడులో ఉదయించే ప్రతి ప్రశ్నకు సనాతన ధర్మం గ్రంథాల్లో, శాస్త్రాల్లో సమాధానాలు ఉన్నాయి. ఇది వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి. అసలు ఏంటి మన భారతీయ సనాతన నీ సమస్యలన్నీ పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక మతము, గ్రంథాలు సనాతన ధర్మంలో ఉన్నాయి. నిజంగా సనాతన ధర్మం అంటే ఏంటి అని ఎవరికైనా ప్రశ్న ఉదయిస్తే ఈ ఎపిసోడ్ చూడండి చాలు. మరొక మాట, అవును, ఈ ఆలయ నిర్మాణాల గురించి, ఈ యొక్క వాస్తు వీటి గురించి విష్ణోత్తర పురాణం అని ఒకటి ఉంది. అచ్చా, దాంట్లో చాలా విపులంగా చర్చించారు. అవునా? నిజంగా అదొకసారి మనం చర్చించాలన్నారు. ఎందుకు చెప్పరా, ఇంతకుముందు అనుకున్నాం మనం నీడబడని గోపురాలు, కింద ఆనని స్తంభాలు, కింద నుంచి గాలి వస్తుంది. నేను నా ఆలయ రహస్యాలని పుస్తకంలో ఇవన్నీ రాశారా? ఒకసారి దాని మీద తప్పకుండా కూర్చోవాలి. ఎందుకంటే అపారమైన విజ్ఞానం, అనంతమైన విజ్ఞానం. మన ప్రేక్షకులకు అవన్నీ కూడా తెలియజేద్దాం. ప్లీజ్, అది మన బాధ్యత. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ అద్భుతమైన సనాతన ధర్మం మీద మన డాక్టర్ ఎం ప్రభాకర్ గారి అద్భుతమైన విశ్లేషణ. సో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.